అలాంటి ఒక్క పుత్రుడు కలిగినా చాలా ఆనందించవచ్చు. అందుకు చాలా ఆనందపడ్డాట మధ్యందినుడు. ఏకమేవ సుతం లబ్ధ్వా స పితా లోక విస్తృత మనసా పరమానందమవాప మునిపుంగవ. అలాంటి పుత్రుడిని పొందినందుకు చాలా ఆనందించాడు. ఇక్కడ పుత్రుడి పేరు మాత్రం చెప్పట్లేదండి, కానీ మధ్యందినుడు పుత్రుడు కనుక మాధ్యందినుడు అనుకోవచ్చు వ్యవహారంలో. ఎందుకంటే తర్వాత ఈయనకో పేరు వస్తుంది, ఆ పేరు మీద ఇతను ప్రసిద్ధి చెందాడు కనుక పూర్వ పేరు ఎవరికి అక్కర్లేదు. ఎందుకంటే వ్యవహారానికి పెట్టే పేరు వేరు, తన సహజ స్వభావ సద్గుణాల వల్ల తెచ్చుకునే పేరు వేరు. ఆ పేరుకు బలం ఉన్నప్పుడు ఈ పేరు ఉండదండి. కనుక ఇప్పుడు ఆ తెచ్చుకోపోయే పేరునే తర్వాత ప్రతిష్ఠ చేస్తాడు కనుక అసలు పేరు ముందు చెప్పలేదు. ధర్మజ్ఞ సవిధాయాస్య సర్వం కర్మకులోచితం. ఆ పుత్రుడికి వంశాచార ప్రకారంగా కర్మలన్నీ చేసి ఉపనయన సంస్కారం చేసి అప్పుడు వేదములు వాటిని సాంగముగా అందించి, అంటే వేదముని సాంగముగా ఇచ్చి, అంటే వేదముల యొక్క అంగములైన శిక్షా వ్యాకరణ ఛంద నిరుక్త జ్యోతిష కల్పాదులను కూడా అతనికి ఉపదేశం చేస్తూ తండ్రి స్వయంగా ఒక మహామంత్రాన్ని ఇచ్చేటండి. పంచాక్షరం మహద్దివ్యం పాశవిచ్ఛేద కారణం సరహస్యం సదోపాస్యం ఉపదిశ్య యథావిధి. ఇక్కడ పంచాక్షరి మంత్రానికి చిదంబర క్షేత్రానికి ఒక అనుబంధం ఉన్నది. అవి కూడా తర్వాత మనకి తెలుస్తాయి. అందుకు చిదంబర క్షేత్రంలో పంచాక్షరి జపం చేస్తే అత్యధికమైన ఫలితాన్ని ఇస్తున్నదని శాస్త్రం మనకు చెప్తున్నది. ఇక్కడ ఈ మధ్యందినుడు తన పుత్రునికి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ పంచాక్షరి ఎలాంటిది అంటే పాశవిచ్ఛేద కారణం. దానికున్న ప్రధాన లక్షణం పాశమును తొలగించే శక్తి గలది. పాశం అంటే అజ్ఞానపాశం. అజ్ఞానపాశాన్ని తొలగించి ముక్తినిచ్చే శక్తి ఉన్నది. దీన్ని రహస్యముగా ఉపాస్య విధితో బోధించట. రహస్యముగా అంటే ఆ మంత్రము యొక్క తత్వాన్ని, ఉపాసనా విధానాన్ని రెండింటినీ కూడా బోధించాడు. మంత్రమే చూరుకోకూడదు. మంత్రం యొక్క తత్వం ఏమిటి, దాన్ని ఉపాసించవలసిన విధి ఏమిటి చెప్పి శిష్యుడికి దాని యందు నిష్ఠా శ్రద్ధ కలిగేలా చేయాలి గురువు. ఇలాగ తండ్రే గురువై ఆ మంత్రాన్ని ఇచ్చి అంటున్నాడు, ఎత్రతే వర్తతే వాంఛా మహతీ వత్స సువ్రత విధాస్యామ్యజ్య తత్సర్వం ప్రోచ్యతామితి చాబ్రవీత్. ఉపదేశించేసి చెప్తున్నాడు, నీకు ఏది ఎక్కువ కోరుకుందో చెప్పు, అది నేను నీకు నెరవేరుస్తాను అన్నట్టు ఉపదేశం అంతా చేసి తండ్రి అన్నట్టు. అప్పుడు ఈ కొడుకు అడిగినటువంటి కోరిక చూడండి ఎంత బాగున్నదో. ఇలాంటి కోరికలు ఎవరికైనా పుడతాయా? కోరిక గొప్ప తపస్సు చేయాలి అంటే ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఇది అడిగాడండి. అంటే మీరు ఇచ్చిన మంత్రం ఇవన్నీ ఉన్నాయి, మరి సిద్ధింపు చేసుకోవాలంటే తపస్సు చేయాలి కదా. దానికి ఏం చేయాలి? తపసాం ముక్తి మూలానాం నిత్యమక్షీణ సంపదాం యత్ తపో దుష్కరంలోకే సర్వసిద్ధిదముత్తమం. ఎంత కష్టమైన తపస్సైనా నాకు చెప్పు, సర్వసిద్ధిని ఇవ్వగలిగేటువంటి తపో మార్గం నాకు చెప్పు. ఎలాంటి తపస్సు అంటే ఏ తపస్సు చేయడం వల్ల భవాంబురాశిమగ్నానాం సద్య ఉత్తారకం చెయ్యత్, సంసార సముద్రంలో పడిన వారు వెంటనే తరిస్తారో అలాంటి తపస్సు నాకు చెప్పు. ఏ తపస్సు వల్ల పరమేశ్వరుడు సంతోషిస్తాడో అలాంటి తపస్సు చెప్పు అన్నాడు. అదొకటి. ఇందులో 3 ఉన్నాయి. ఇందులో విశేషం ఎంత కష్టమైనా చేస్తాను, తరింపజేసేది, అదేవిధంగా జీవికి అవసరమైనది, భగవానుడైన అంబికాపతి ఏ తపస్సు చేసి సంతోషిస్తాడో దాన్ని నాకు తెలియజేయమని అడిగాడు. అంటే ఇతడు పుట్టుకతోనే భక్తుడు అనమాట. ఆ పంచాక్షరి ఉపదేశం పొందుతూనే పరవశించిపోయి ఆ పరమశివుని అనుగ్రహం పరిపూర్ణంగా కావాలి. కనుక తపస్సు చెయ్యాలంటే ఎలాంటి కాలం అవసరం, ఎలాంటి దేశం అవసరం, ఎలాంటి నియమం అవసరం, ఇది అడుగుతున్నాడు.